గైస్ రీసెంట్ గానే నా ఫ్రెండ్ గాడు ఒకటి ఇంటర్వ్యూ గడ్ అయితే అన్ని క్వశ్చన్ అడిగారు. నీకు ఒక ఇయర్ ఇస్తే అది లీప్ ఇయర్ కాదని ఎలా చెక్ చేస్తావని. అప్పుడు ఆడేమన్నాడు, ఏముంది మన ఇయర్ అనేది 4th డివైడ్ అయితే అది లీప్ ఇయర్, లేకపోతే నాట్ ఏ లీప్ ఇయర్ అని సింపుల్ గా చెప్పేశాడు. అప్పుడు ఇంటర్వ్యూ ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఓకే అయితే 100 అనేది లీప్ ఇయరా కాదా అని. నార్మల్ గా ఈ 100 అనేది నాట్ ఏ లీప్ ఇయర్, బట్ మనోడ్ లాజిక్ ప్రకారం ఇది లీప్ ఇయర్ అని ప్రింట్ అవుద్ది, ఎందుకంటే 100 అనేది 4th డివైడ్ అవుతుంది కాబట్టి. ఇంకంతే మనోడు ఇంకా కన్ఫ్యూజన్ తో ప్యాక్ అయిపోయాడు. సో చాలా మంది ఈ లీప్ ఇయర్ లాజిక్ లో కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ కొంతమంది అయితే మన ఇయర్ 4th డివైడ్ అయితే చాలా అది లీప్ ఇయర్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ కాదు మామ, ఇంకా దీంట్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, రియల్లీ లాస్ట్ దాకా చూడు. అసలు ఒక ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలంటే అది ఫస్ట్ ఖచ్చితంగా 4th డివైడ్ అవ్వాలి, లేకపోతే అది అసలు లీప్ ఇయర్ కాదు, ఇంకా చెక్ చేయాల్సిన పనే లేదు. ఇఫ్ ఇన్ కేస్ మన ఇయర్ 4th డివైడ్ అయింది అనుకో, అప్పుడు స్టెప్ 2 ఇయర్ 100 తో డివైడ్ అవుతుందో లేదో చూడాలి. 100 తో కూడా డివైడ్ అయితే అది ఖచ్చితంగా 400 తో కూడా డివైడ్ అవ్వాలి, అప్పుడే లీప్ ఇయర్ అవుతుంది. 100 తో డివైడ్ అయ్యి 400 తో డివైడ్ అవ్వకపోతే అది నాట్ ఏ లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 100, ఈ 100 అనేది 4 తో అండ్ 100 తో కూడా డివైడ్ అవుద్ది, బట్ 400 తో అవ్వదు, సో ఇది నాట్ ఏ లీప్ ఇయర్. ఇఫ్ ఇన్ కేస్ మన ఇయర్ 4 తో డివైడ్ అయ్యి 100 తో డివైడ్ కాకపోయినా పర్లేదు, అది లీప్ ఇయర్ అవుద్ది. ఓన్లీ 4 తో డివైడ్ అయ్యి 100 తో కూడా డివైడ్ అయితేనే అప్పుడు 400 తో కూడా చెక్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ గా లీప్ ఇయర్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ 40, 4 తో అవుద్ది, 100 తో అవ్వదు, బట్ అయినా లీప్ ఇయర్. సో ఇది మా దీనికి అసలైన లాజిక్. ఏం లేదు, మన ఇయర్ అనేది 100 తో డివైడ్ అయితే అది 400 తో కూడా డివైడ్ అవ్వాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో సరిపోద్ది. నీకు ఇంకా క్లారిటీ రాకపోతే ఒకసారి స్క్రీన్ పాస్ చేసి డబ్బా చూడు, సింపుల్ గా అర్థమవుద్ది. సో నెక్స్ట్ టైం నీకు ఇలాంటి క్వశ్చన్ తగిలితే సేమ్ ఇదే లాజిక్ తో సాల్వ్ చేసి టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోతాయి. అండ్ ఈ రీల్ నీకు యూస్ఫుల్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా షేర్ చేసి మన పేజ్ ని ఫాలో అయిపో. నెక్స్ట్ రీల్ లో మళ్ళీ కలుద్దాం.